రాష్ట్రంలో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు మొదలయ్యాయి. ఫస్ట్ ఫేజ్ ఎన్నికల కోసం ఇవాల్టి నుంచి 3 రోజులు నామినేషన్లు స్వీకరించనున్నారు అధికారులు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఎన్ని నామినేషన్లు తిరస్కరించారు, ఎన్ని నామినేషన్లు చెల్లుబాటయ్యాయి అనేది అదే రోజు తేలుతోంది. తిరస్కరించిన నామినేషన్లపై డిసెంబర్ 1 సాయంత్రం వరకు అప్పీల్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2న అప్పీల్స్ వస్తే పరిష్కరిస్తారు. డిసెంబర్ 3న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. తొలి విడత స్థానాలకు డిసెంబర్ 11న పోలింగ్ ఉంటుంది. అదే రోజు ఓట్లు లెక్కిస్తారు. నామినేషన్ల కోసం జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. నామినేషన్ల స్వీకరణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రతి గ్రామంలో కాకుండా 3-4 గ్రామాలను కలిపి ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేవారు ఆయా క్లస్టర్ కేంద్రాల్లో తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. కేంద్రాల్లో పంచాయతీల వారీగా నామినేషన్ల కోసం కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా గెస్టెడ్ హోదా కలిగిన అధికారులను నియమించారు. వీరు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. క్యాష్ డిపాజిట్ కూడా వీరికే చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడతలో 4236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.